ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు చూడంగానే. ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే ఏంటి అని. అది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, ఇన్సల్ట్గా తీసుకోవాలా అర్థం కాదు. ఇప్పుడు మీలాగే చాలా మంది నన్ను అలా అడుగుతుంటారు ఎయిర్పోర్ట్స్లో ఫోటోలు తీసుకునేటప్పుడు. మీరు బయట చాలా బాగుంటారండి, సినిమాలో కన్నా బయట భలే బాగుంటారు అంటే ఏంటి సినిమాలో బాగుండన్నా? అక్కడ బాగుండి ఎలాగున్నా కూడా అంటే వర్కౌట్ చేయడం వల్ల లేకపోతే హెయిర్ స్టైల్ ఇది ఏదో సంథింగ్ తేడా ఉంది. లాస్ట్ 1 year ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. లాస్ట్ 1 year కొంచెం కొత్తగా చేద్దాం, బెటర్ బాడీ, బెటర్ ఫిజిక్, ఆల్ దిస్ కొంచెం బెటర్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. రియలీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ డైరెక్టింగ్ టాపిక్ వస్తే ఏంటి అంటే మనం మన సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే విష్ణు కెరియర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు ఎందుకు సినిమాలలో. ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? మనోజ్ గురించి నేను మాట్లాడలేను, కానీ నా గురించి చెప్పాలంటే ఇది నేను ఈ లాస్ట్ 1.5 yearగా నేను చెయ్యింది నా కాన్షియస్ డెసిషన్. ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేమందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచాను. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పాను, మీరు షూట్ చేస్తున్నారు, సగం సినిమా అయిపోయింది, ఆపేసి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇది నాకు చెప్పిన కథ ఒకటి, జరిగేది ఒకటి, ఈ సినిమా డిజాస్టర్ అవుద్ది అన్న. ఇది ఆచార్యం గారు షూటింగ్ మధ్యలో ఆపేశాను అక్కడ షూటింగ్ ఒకరోజు. ఆయన అనుకుని అలా కాదు బాబు, ఇది కాదు బాబు, నేను కరెక్ట్ చేస్తాను అది ఇదని. సినిమా రష్ చూసాం, రష్ చూసిన ఈ సినిమా ఆడదాను, మీరు రీఎడిట్ చేయాలి, కనీసం ఒక 4-5 రోజులు షూటింగ్ చేయాలి, చాలా బ్యాడ్గా వచ్చింది, నా మాట అనండి అని చెప్పాను. ఆఖరికి ఆ సినిమాకి బిగినింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అది నచ్చలా నాకు. నేను మళ్ళీ నా సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. ప్రొడ్యూసర్కి భారం ఉండకూడదు. పేరు రాదు కదా దాంట్లో, తమన్ పేరు ఉంటుందా? తమన్ పేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తమన్కి ఫోన్ చేసి తమన్ నాకు అర్జెంట్, తమన్ ఆల్రెడీ ఇంకో మ్యూజిషియన్ ఎవరో చేశారు, నాకు నచ్చలేదు, నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాను. అలాగే బ్రదర్ తలేవా నేను చేసి పెడతాను, నువ్వు పంపించు, నీకు లేనిదా అది ఇది అన్నాడు. అండ్ ఐ థ్యాంక్ తమన్ ఫర్ దాట్. తమన్ చేశాడు, అంతా చేశాడు. దాని తర్వాత నేను సినిమా చూశాను, వాళ్ళు ఎడిట్ చేస్తానని సినిమా చూశాను, అర్థమైపోయింది వీళ్ళు ఒక్క ఇన్పుట్ తీసుకోలేదని. సో నేను చెప్పాను సరే, తమన్ ఇన్పుట్ వాళ్ళు తీసుకోలేదు, తమన్ రీరికార్డింగ్ తీసుకున్నారు, కానీ ఎడిట్ ఏమంటే కొంచెం చెయ్యాలి అది ఇది అనే ఉద్దేశం ఏది తీసుకోలేదు. నేను ఆఖరికి చెప్పాను, మీరు లాస్ట్లో ఒక సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక 60-70 లక్షలు అవుతుంది, అనవసరం సినిమాలో పెట్టరు, మీరు లెంత్ ఎక్కువ అయిపోయింది సినిమా, జనాలు ఇప్పుడు 3 పాటల కన్నా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. లేదు బాబు నా మాట నుండి చేయండి అన్న. ఆయనతో ఆల్రెడీ నాకు 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. సో ఇది దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం. సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. ఆఖరికి సినిమాలో చూస్తే మీరు ఆ సాంగ్ కూడా ఎడిట్ చేశారు, ఎవరూ దన్నట్టు కాదు కదా. సో ఎప్పుడు ఆ సినిమా ఆడలేదు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ బాబు, నేను ఫ్లాప్ ఇచ్చాను అది. నేను మీరు బాగానే ఉంటారు డైరెక్టర్ గారు, డైరెక్టర్ అని ఆయన క్రియేటర్స్, వాళ్ళు ఒక డైరెక్టర్ అని అతను నాలాంటి ఒక 10 మంది హీరోలని తయారు చేయగలరు, లేకపోతే నాలాంటి హీరోకి ఒక కెరియర్ మార్పించి హిట్ కూడా ఇవ్వగలరు. బట్ ఒక యాక్టరు పర్ఫామ్ చేయగలను, కానీ నా డైరెక్టర్ని పైన డిపెండ్ అవ్వాలి. 50% ఎవ్రీథింగ్, 50% ఇస్ అ డైరెక్టర్స్ టాలెంట్. మిగతా 50%లో ఒక యాక్టర్ టాలెంట్, మ్యూజిషియన్ టాలెంట్, ఆ టాలెంట్, ఈ టాలెంట్, రైటర్ టాలెంట్, ఒక 50% ఒక బేసిక్ స్టోరీని కూడా ఎక్స్ట్రాడినరీగా చూపించేది ఈజ్ అ డైరెక్టర్, అండ్ హీఈస్ అ క్యాప్టెన్. మేమందరం వాళ్ళ తర్వాతే, డైరెక్టర్ తర్వాతే మేమందరం యాక్టర్స్గా. సో అది నేను వన్స్ ఆ సినిమా ఆడకపోయేసరికి ఐ న్యూ ద జడ్జ్మెంట్. దాని ఐ వాజ్ లైక్, ఎందుకు హడావిడిపడి చేయాలి, జనాలని కానీ వెంటనే చేయకపోతే ఎవరూ తిట్టరు, అదే బ్యాడ్ సినిమా ఇచ్చానంటే తిడతారు. సో ఎందుకు టైం తీసుకొని రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ పీపుల్ షుడ్ టాక్, అందరూ మాట్లాడాలా, హీ కేమ్ బ్యాక్, హీ డిడ్ సంథింగ్ గుడ్, గ్యాప్ తీసుకునే దానికి ఒక రీజన్ ఉంది అని. అంటే అంతకుముందు చేసినవి కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, ఇప్పుడు లైక్ డైనమైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి బ్లండర్స్ చేశారు కదా. డైనమైట్ నేను చేసిన ఒకే ఒక బ్లండర్ ఏంటంటే, నాకు నచ్చి ఆ సినిమా చేశాను, నాకు నెప్పిన సినిమా కాదు అది.
ఓకే. అది జనాలకి నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేయాలి సినిమాని. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. ఫైనల్ జనాలు కూడా నచ్చలేదు కదా మరి? జనాలకు నచ్చలేదు, దట్స్ ద థింగ్. నాకు నచ్చింది కానీ జనాలకు నచ్చలా. బట్ దట్స్ దానికోసం నేను ఏదో ఒక ఐఫోన్లో ఒక సినిమా తీసుకొని నా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అన్ని ₹1,00,00,000 తీసి నేను ఆడుకోకూడదుగా. సో ఐ రియలైజ్ బట్ నచ్చిన సినిమా ఆడుతుందా అనేది మనందరికి నచ్చిన సినిమానే చేస్తాం, ఆడదు అనుకొని ఎవరు సినిమాల దగ్గర. బట్ వీ నెవర్ నో ఆ సక్సెస్ని క్రాక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కొన్ని ఆడితే కొన్ని ఆడవు.